ఏర్పడి ఇప్పుడు ప్రపంచీకరణ అనేది ప్రజలని ఎంత కుటుంబాలను సైతం చీల్చి ఏ రకంగా విడగొడుతున్నదో మనందరం కూడా గ్రహించవలసిన అవసరం ఉంటుంది. ఇలా సామ్రాజ్యవాదం కలిసి ఉన్న వ్యక్తుల్ని, కలిసి ఉన్న కుటుంబాలని, కలిసి ఉన్న భార్యాభర్తల్ని ఎట్లా విడగొడుతుంది అనేది కూడా మనకి తెలుసు. ఈరోజు నిన్న పేపర్లో వచ్చింది. ముఖ్య వక్త జాగ్రత్తగా వినవలసిన ఉపన్యాసం ఇది. కామ్రేడ్ యోచన నన్ను మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. కళాకారులు ఎప్పుడూ ప్రజల మేలే కోరుకున్నాడు తప్ప కీడు కోరుకునే వాళ్ళు కాదు. మనం ఇంత పరిస్థితులు రాకుండా ఉండాలని చాలాసార్లు తపన పడ్డ వ్యక్తిని ఒకే గూటికి వచ్చి ఈ సూర్యాపేటలో జరగడం కూడా చాలా సంతోషం. సాయుధ తెలంగాణ పోరాటం మొదలుకొని అన్ని రకాల పోరాటాలని ఆనాడు సాయుధ పోరాటాన్ని విరమించినా కూడా మళ్ళీ ఇక్కడ నుండి నక్సల్వారీ పోరాటాల్లో పనిచేసినటువంటి కానూరి వెంకటేశ్వరరావు గారి ముందు పోరాటం అంటే 3 తుపాకులు 6 మధు పాత్రలు కావు, పాట కూడా దానికి మించిన పోరాటం అని చెప్పి ఎన్కౌంటర్ చేశారు. ఒక చేత పెన్ను ఒక చేత గన్ను పట్టినటువంటి భారతదేశ హోచిమిన్ లాంటి ఒక మహత్తరమైన కవి కళాకారుడు పానిగ్రాహి సుబ్బారావు గారు. అందరం కలిసాక ముందుకే పోదామని అంటాడు. మిగతా అరుణోదయ కళాకారు సంఘాలు కూడా ఈ పరిణామాన్ని అందరం పోరాడేది మార్క్సిజం క్యాపిటల్ అనుసరించే మనందరం కూడా భూస్వామ్యం మీద పెట్టుబడిదారుల మీద మన పాట ఎక్కువ పెట్టిన ఆయుధం కనుక మిగతా వాళ్ళని కూడా ఈ వేదిక నుంచి వెళ్ళి కలిసిపోవాలని నేను పిలుపునిస్తున్నాం, ఆహ్వానిస్తున్నాం మిత్రుల. సిరి బలిదానము అది సాయుధ రైతాంగ పోరాటము, గోదావరిలో ఎచ్చరియున్న పతాకము. వేల మంది తలలు నేల రాలుతున్న విత్తనాలై మలకెత్తిరి యోధులు, ఆయుధాలనెత్తి పట్టిరి ఎడవులు, పోరాడి పంచిరి పోడు భూములు, నేల మీద నేల కొరకు జరిగ రక్తపాతము, ఎందరో తమ ప్రాణాలను చేసిరి బలిదానము అని చెబుతూ దున్నేటి దుక్కల్లో మొక్కలు నాటితే రాదురా హరిత విప్లవం, ఆహార కొరత ఈ అన్నము కరువు అయితే పెరుగుతుంది ఇంకా నక్సలిజం. ఇది సంఘటితమైంది కమ్యూనిజం, ఇది ఆకలి నేర్పిన గొప్ప నిజం. నువ్వు ఇవాళ పోడుగొట్టే రైతుల్ని ఫారెస్ట్ అధికారులు పెట్టి వాటిలో చెట్లు నాటిస్తా ఉన్నారు. మరి ఇక్కడ కార్పొరేట్ సంస్థలు గుట్టల్ని కొండల్ని తవ్వి గూడాలని మొత్తం ఖాళీ చేపించి అక్కడ దండకారణ్యంలో
మరి అక్కడ తగారు పేరుతో నక్సలైట్లను అతి దారుణంగా చంపేస్తా ఉన్నారు. కాబట్టి మిత్రులారా, మన పోరాటాలు, మన పాటలు చాలా మంది మనకంటే ముందు ఈ అరుణోదయ సంస్థకు ఈ సంస్థకు చాలా గొప్ప. నేను ఎందుకు ఈ సంస్థను నేను ప్రజానాట్యంలో పనిచేసినాను, ఆంధ్రప్రదేశ్ నాట్యంలో పనిచేశాను. ఆ తర్వాత నేను జేఎన్లో పనిచేయలే, కానీ జేఎన్ కూడా పాటలు రాశాను, అందులో సభ్యత్వం తీసుకోలే. కానీ తెలంగాణ ఉద్యమ కాలంలో నాకు నాగన్న పరిచయం అయిన తర్వాత రణధీరులగన్నది అడవి, ధీరులగన్నది రణధీరులగన్నది అడవి, వెచ్చని నెత్తుటి దారలు పచ్చని అడివమ్మ గుడిలో, వెచ్చని నెత్తుటి దారలు ఎండిన ఆకుల గుండెల కట్టిలెపెన చారలు, ఎండిన ఆకుల గుండెల కట్టిలెపెన చారలు, మారని గాయాల మధ్య పరువని త్యాగాలతోని తిరిగి రాని బిడ్డలను గుడిలో దాచుకున్నది ఎడవి. ఇట్లా మరణించిన ప్రతి అమరుని ఇవాళ రామనరసింహ బతుకున్నంటే కందిపప్పు నేను మందలి అవసరము లేదు, జర్ర చెప్పు ఎవరింట్లో పుట్టి పెరిగినావు, అప్పు చేసి పప్పు కూడు విందామంటే నిన్ను ముట్టుకుంటే నిప్పై మండావు పప్పు, జర్ర చెప్పు కందిపప్పు నేను మందలి అవసరము లేదు. ఉల్లిగడ్డ మాట చెప్పకుండా చేరినావే ఢిల్లీగడ్డ, నిన్ను గొంతె దుఃఖ వచ్చేది కళ్ళ పంట, నిన్ను కొంతమంది పుడతాంది గుండెల వరమంట, మామడికి అట్ల పుట్టిన ఉల్లిగడ్డ, మాట చెప్పకుండా చేరినావే ఢిల్లీగడ్డ. పండించే రైతు శ్రమ రెడ్డి వారసులు నిప్పుల దారులలో ఎత్తిన ఉక్కు పిడికిళ్ళు, నెత్తురు దారబోసి పెంచిరి బానిస సంఖ్యలు, మీరే భగత్ సింగులు రాజగురు సుఖదేవులు, మీరే 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 జపాల ప్రసాద్ శ్రీపాద శ్రీహరులు, విద్యార్థి వీరులు విద్యవచనలు, అక్షరాల తారలు కలిసిన ఎర్రగుడ్డ ఎట్లా చేరిందో రోళ్ళగడ్డ, కొమరము అయి కోయొల్ల గుడిసెల్లో పుట్టిన పోరు బిడ్డ, లింగన్న ఎత్తిండే ఎర్ర జెండా, అన్న ఎత్తిండే ఎర్ర జెండా, అదరలే బెదరలే చిరునవ్వు చదవలే, అదరలే బెదరలే చిరునవ్వు చదవలే, శత్రువు కండవడ్డ భూతాలతో ఒళ్ళు తూపుపడ్డ, చిగాగో నగరాన చిన్నిల రక్తము తడిసిన ఎర్రగుడ్డ, ఎట్లా చేరిందో రోళ్ళగడ్డ, కొమరము భీమై కోయల గుడిసెలో పుట్టిన పోరు బిడ్డ, లింగన్న ఎత్తిండే ఎర్ర జెండా, ఎత్తిండే ఎర్ర జెండా. ఇట్లా కోయలు ఎగసెను కెరటాలు ఎర్రని రెపరెపలు, దిక్కులు నలువైపున వీచెను పవనాలు, ఇక్కిరి ధర్మన్న త్యాగము ఎగిసెను గగనాన, ఎగిసెను గగనాన. నువ్వు కొంతెత్తికే గోదావరి లోయలో ఎంతకు ఉయ్యాలా, నీ పాట వింటూ నక్సల్బరి నవయవ్వనమయ్యింది ఆవేళ, నవయవ్వనమయ్యింది ఆవేళ, నవయవ్వనమయ్యింది ఆవేళ.
శ్రీకాకుళం